హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో శారీని సింపుల్గా ప్రీ ప్లీటింగ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వస్తున్న పెళ్ళిళ్ళ సీజన్లో ప్రతి ఒక్కరు కూడా శారీని బయట డబ్బులు ఇచ్చి మరీ ప్రీ ప్లీటింగ్ చేయిస్తూ ఉంటారు కదా. అలాంటి అవసరం లేకుండా మన శారీస్ మనమే ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రీ ప్లీటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. తక్కువ టైంలోనే మన ఇంట్లో ఉండే సేఫ్టీ పిన్స్ని యూస్ చేసుకుంటూ సింపుల్గా ప్రీ ప్లీటింగ్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ చూసారంటే మీకు అసలు అర్థం కాదు. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. శారీ ప్లీటింగ్ కోసం నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న శారీని అయితే తీసుకున్నాను. మనం ఫస్ట్ అయితే పళ్ళు ప్లీట్స్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మనము మామూలుగా శారీ కట్టుకునేటప్పుడైనా మన ఫింగర్స్తో హోల్డ్ చేస్తూ పళ్ళుని సెట్ చేసుకుంటాం కదా, ఇక్కడ కూడా అంతే అనమాట. మనము ఎంత పళ్ళు ప్లీట్స్ ఎంత విడ్త్లో కావాలి అనుకుంటున్నామో అంత విడ్త్లో ఫస్ట్ ప్లీట్ని అయితే సెట్ చేసుకొని మిగిలిన అన్ని ప్లీట్స్ని కూడా కొద్దిగా తక్కువ, ఫస్ట్ ప్లీట్ కంటే తక్కువగా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం అంచు ఉన్న శారీస్ తీసుకుంటే అంచుని చివరన మనకి ఎంత ప్లీట్ కావాలో అంతది ఫస్ట్ది సెట్ చేసుకొని దానికంటే మిగిలిన అన్ని ప్లీట్స్ కూడా కొద్దిగా తక్కువ తీసుకోవాలి. అంటే ఫస్ట్ ప్లీట్ ఎంత ఉందో అంతకంటే కొద్దిగా తక్కువ తీసుకుంటే మనం ఎంత అడ్జస్ట్ చేసుకున్నా సరే ముందుకు వచ్చేసినట్టు అలా ఉండదన్నమాట. అలా ప్లీట్స్ అన్నీ కూడా సెట్ చేసుకున్న తర్వాత చివరన ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేసుకోండి. అప్పుడు మనకి ప్లీట్స్ కదలకుండా ఉంటాయి. శారీ ప్లీటింగ్ కోసం యూజ్ చేసే క్లిప్స్ ఉంటాయి కదండి, టేబుల్కి శారీని హోల్డ్ చేస్తూ క్లిప్ పెట్టుకుంటారు. అలాంటి క్లిప్స్ ఏమైనా మీ దగ్గర ఉంటే యూజ్ చేసుకోండి. లేకపోయినా సరే వీడియోలో చూపిస్తున్నట్టు సింపుల్గా ట్రై చేయండి. బాగా వర్కౌట్ అవుతుంది. చాలా సింపుల్గా చేసేయచ్చు. తక్కువ టైంలోనే మన శారీని మనమే ఈజీగా ప్లీటింగ్ చేసుకోవచ్చు. పళ్ళుని సెట్ చేస్తూ ఒక పిన్ పెట్టాం కదా, ఆ పిన్ని హోల్డ్ చేసుకుంటూ టైట్గా పళ్ళు అన్నీ కూడా సెట్ చేసుకొని లాగుతూ మధ్యలో అంటే మిడిల్కి కూడా ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. మిడిల్కి ఒక పిన్ పెట్టేసిన తర్వాత ఆ పిన్ దగ్గర నుంచి మిగిలిన ప్లేట్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు టైట్గా లాగుతూ అడ్జస్ట్ చేసుకోండి. పిన్ ఎక్కడుందో ఆ పిన్ దగ్గర నుంచి మనము కరెక్ట్గా లాగామనుకోండి మనకి శారీ ప్లీట్స్ అనేవి కదలకుండా నీట్గా వస్తాయి. ఇంకా ఫైనల్గా మనకి పళ్ళు ఎంత పొడవు ఉండాలి అనుకుంటున్నామో అక్కడికి ఒక పిన్ని పెట్టేసుకోండి. సేఫ్టీ పిన్ యూస్ చేసుకొని అక్కడికి ఒక మార్క్ చేసేసుకుంటే కదలకుండా ఉంటాయన్నమాట. నాకైతే ఇక్కడికి కావాలి అనిపించింది కాబట్టి అక్కడికి ఒక సేఫ్టీ పిన్ పెట్టేసి మీకు చూపిస్తున్నాను చూడండి. మీకు పళ్ళు పొడవు ఎంత కావాలంటే అంత చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా చూడలేని వాళ్ళైతే ముందే టేప్తో కొలిచేసుకోండి. మీకు ఎంత పళ్ళు పొడవు కావాలో కొలుచుకొని టేప్ని యూస్ చేసుకొని కూడా పళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవచ్చు. కానీ మన కోసం మనం ప్లీటింగ్ చేసుకున్నప్పుడు మనము ఎలాగో డైరెక్ట్గానే చేసుకుంటాం కాబట్టి డైరెక్ట్గా చేసుకుంటే మనకి ఎంత కావాలి ఏంటనేది తెలుస్తుంది. పళ్ళు కోసం ఎంత ప్లీట్ కావాలో అక్కడ ఒక పిన్ పెట్టేసాం కదా, అక్కడ నుండి కూడా మనం చెస్ట్ ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలండి. చెస్ట్ ప్లీట్స్ని అడ్జస్ట్ చేసుకునేటప్పుడు పళ్ళు దగ్గర పెట్టిన సేఫ్టీ పిన్ని గట్టిగా హోల్డ్ చేసుకుంటూ కింద వైపుకి ఒక్కొక్క ప్లీట్ని కూడా లాగాలన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్గా వస్తాయి. ఫస్ట్ అయితే చెస్ట్ ప్లీట్స్ని ఐరన్ చేసేసుకోండి. అప్పుడు ఆ తర్వాత మనము పళ్ళు ప్లీట్స్ని కూడా ఐరన్ చేసుకోవచ్చు. వాటికి ఎలాగూ పిన్ పెట్టేసాం కాబట్టి అవి కదలవు. ఈ చెస్ట్ ప్లీట్స్ ఏంటంటే ఒకదాని మీదకి ఒకటి రాకుండా ముందు నీట్గా ఐరన్ బాక్స్ని ఐరన్ చేసుకోవాలి. పట్టు శారీస్ ఐరన్ చేసేటప్పుడు పైన పల్చగా ఉండే క్లాత్ ఏదైనా పరుచుకొని ఐరన్ చేసుకోండి. లేదు అంటే ఐరన్ బాక్స్ని సిల్క్ మోడ్లో పెట్టుకుని అయినా ఐరన్ చేసుకోండి. లేదంటే ఎక్కువ హీట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ శారీ పాడవుతుంది కదా. నేను సిల్క్ మోడ్లో పెట్టుకొని ఐరన్ చేసుకున్నాను. తక్కువ హీట్ కాబట్టి పట్టు శారీకి ఏం కాదనమాట. ఆ తర్వాత స్టోన్స్ ఉన్నాయనుకోండి అవి కూడా చూసుకొని ఐరన్ చేసుకోవాలి. ఇంకా పళ్ళు దగ్గర చెస్ట్ ప్లీట్స్ అంతా కూడా ఐరన్ చేసేసి సెట్ చేసేసాం కాబట్టి ఇంకా కింద ముందున కుచ్చుళ్ళు అయితే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. దీనికోసం ఏంటంటే మీరు ఒకసారి శారీని హోల్డ్ చేసి చూసుకోండి. మీకు ఎక్కడి నుంచి కుర్చీలకి కావాలి అనేది అర్థమవుతుంది అనమాట. అంటే మీరు ఒకసారి శారీని కట్టుకొని చూసుకొని అక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కుర్చీలు పెట్టుకోవాలో దాన్ని ముందుగా హ్యాండ్స్తోనే హోల్డ్ చేసేసుకోండి. కుర్చీలన్నీ కూడా సెట్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక పిన్ పెట్టేసుకోండి. పిన్ పెట్టేసిన తర్వాత టేబుల్ పైన పరుచుకొని నీట్గా ఒక్కొక్క కుర్చీని కూడా వీడియోలో చూపిస్తున్నట్టు సర్దుకోండి. నీట్గా సర్దుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. కొన్ని పట్టు సారీస్ అస్సలు వంగవు కదా, అలాంటి వాటికైతే 2-3 దగ్గరలో సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం మెత్తగానే ఫ్రీగానే మూవ్ అవుతుంది, ఈజీగా పెట్టేయగలిగాను. లేకపోతే మధ్యలో కూడా ఒక సేఫ్టీ పిన్ పెట్టుకొని మళ్ళీ తర్వాత ఇంకో సేఫ్టీ పిన్ పెట్టుకొని కింద కుచ్చుల దగ్గర కూడా సేఫ్టీ పిన్ పెట్టుకోండి. ఐరన్ చేసుకున్న తర్వాత ఆ పిన్స్ అన్నీ కూడా తీసేయొచ్చు అనమాట. ముందైతే పెట్టుకుంటే మనకి ఈ కుచ్చిళ్ళు అనేవి కదలకుండా ఉంటాయండి. దానివల్ల ఏంటంటే మనం ఒకటి లాగినప్పుడు ఇంకొకటి రావడం అలా ఉండదన్నమాట. నీట్గా కనిపిస్తాయి చూడటానికి.
చూడటానికి కూడా. ఈ చివరన కుర్చీలు పెట్టేటప్పుడు ఏంటంటే కొద్దిగా అన్నీ ఒకదానిపైన ఒకటి కాకుండా ఒకటి పైన కింద అలా అంటే స్టెప్ బై స్టెప్ వచ్చేలాగా చూసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా, జస్ట్ చిన్న గ్యాప్ ఉండేటట్టు పెట్టుకొని ఐరన్ కనుక చేసేసారనుకో చాలా నీట్ ఫినిషింగ్తో చాలా బాగా కనిపిస్తుందండి. చాలా సింపుల్గా వందలకు వందలు బయట ఇచ్చే బదులు మన ఇంట్లో మనమే ఒక గంట అరగంట కేటాయించి చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఒక గంట సేపు టైం పడుతుంది, కానీ కొద్దిగా అలవాటు అయిపోతే అరగంటలోనే చేసేసుకోవచ్చండి. నేను ఎప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా నా శారీస్ని నేనే ప్రీ ప్లీటింగ్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మనం డైలీగా శారీస్ వేర్ చేయం కాబట్టి ఎప్పుడో వెళ్ళేటప్పుడు శారీ కట్టాలంటే మనకి ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ప్రీ ప్లీటింగ్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది అనమాట. ఇలా ప్లీట్స్ అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఐరన్ బాక్స్లో ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసేటప్పుడు కూడా ఈ కింద కుచ్చుల దగ్గర ఐరన్ చేసేటప్పుడు వెనక ముందు రెండు వైపుల నుంచి కూడా ఐరన్ చేయండి. అప్పుడు మనకి కుచ్చులు అనేవి కదలకుండా ఉంటాయి. ఇంకా ఫైనల్గా బాక్స్ ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి సారీ ప్లీటింగ్ అయితే అయిపోయినట్టే. ఈ బాక్స్ ఫోల్డింగ్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, అలా కాకుండా వీడియోలో నేను చూపిస్తున్నట్టు స్టెప్ బై స్టెప్ పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే మన కుర్చీల దగ్గర నుంచి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని 2 మడతల మీద పెట్టేసుకొని దానిపైకి మనం ప్లీట్ చేసుకున్న కుచ్చులన్నీ కూడా పెట్టేసుకొని ఆ తర్వాత పైన చెస్ట్ ప్లీట్స్ ఉంటాయి కదా వాటిని వీడియోలో చూపిస్తున్నట్టు నలిగిపోకుండా అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఒకవైపు నుంచి ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత రెండో వైపు నుంచి కూడా ఫోల్డ్ చేసేసుకోండి. వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుందండి చెప్పేదానికంటే. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మన పళ్ళు ప్లీట్స్ ఉన్నాయి కదా దానిని ఇప్పుడు నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలా అడ్జస్ట్ చేసేసుకుంటే బాక్స్ ఫోల్డింగ్ అనేది మనకి అయిపోతుంది అనమాట. మీరు వెంటనే వియర్ చేసుకునే వాళ్ళైతే అలా బీరువాలో అయినా పెట్టేసుకోవచ్చు. లేదు మాకు ఇంకా టైం ఉంది మడతలు పాడైపోతాయి అనుకున్న వాళ్ళైతే ఇలా ఖచ్చితంగా బాక్స్ ఫోల్డింగ్ చేసుకొని ఒక దగ్గర పెట్టేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వియర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మన ఛానల్లో ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే ఈ వీడియో మొత్తం చూసి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.